ప్రభు పేట అందరికీ వందనాలు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. అయితే దేవుడు మా డాడీ విషయంలో ఎంతో అనుకున్నాం, కానీ అనుకునే దానికంటే ఏం చేసినంటే పుట్టిన దినము కంటే ఏంటంటే మరణ దినము శ్రేష్టంగా ఉండాలని ఆయన చావును దేవుడు ఏం చేసిండంట ఘనంగా తీసుకొని పోయిండు. అయితే దానిలో ఉన్న మంచి లక్షణాలు ఒక 2-3 మీతో చెప్పాలనుకుంటున్నా. అయితే అన్నిటికంటే మా డాడీలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎవరైనా సరే రాని వాళ్ళు ఏం చేస్తారంట ఫస్ట్ ప్రేమిస్తాడు. ఎవరైనా కానీ వాళ్ళు ఆయన ఎంత తిట్టినా సరే, వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా సరే ఫస్ట్ ఎవరు వచ్చినా సరే ఏం చేస్తారంట ప్రేమిస్తాడు. వచ్చిన వాళ్ళని మాత్రం ఎప్పుడు ఖాళీ కడుపుతో ఆయన ఎప్పుడు పంపించలేదు. అయితే రెండవది సంఘ విషయంలో గాని పరిచర్య విషయంలో గాని ఎంతో సహకారంగా ఉంటాడు. అయితే ఏ విషయంలో అయినా సరే, దైవజనుల విషయంలో సరే, ఆయన దగ్గరికి ఎంత మంది వచ్చినా సరే మౌనంగా ఆయన ఏ చెప్పినా ఏం చేస్తాడు సరే అంటాడు. ఇంకొక మాట మాత్రం చెప్పాడు, ఎందుకంటే ఆయన ఏ చెప్తే అదే కరెక్ట్ అంటాడు. అయితే మూడేది ఏంటంటే వ్యక్తిగతంగా ఏ విషయంలో అయినా సరే ఫస్ట్ ప్రార్థన చేసుకుంటాడు. బయటికి అట్లా కనిపించినా కూడా మంచిగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేయండి బయటికి వెళ్ళాడు. ఎందుకు అంటే దేవుణ్ణి ఆయన అంత ప్రేమించిండు. చాలా మంది ఏంటంటే బహిరంగంగా చెప్తేనే ప్రార్థన చేసినట్టు లేదా బహిరంగంగా చెప్తే మాట్లాడినట్టే గాని మా డాడీ అయితే ఏదో వ్యక్తిగతంగా దేవునికి ఎట్లా అంట నమ్మకస్తుడు. ఇంకోటి 4వ విషయం ఏదంటే 4 బిడ్డలున్నా ఎప్పుడు ఏం చేస్తాడంట సమానంగా ప్రేమిస్తాడు. ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇక్కడలాగా ఎప్పుడు చూడడు. ఎందుకు అంటే ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ప్రేమ. అయితే ఆ ప్రేమను ఏం చేయాలంట ఇప్పుడు ఈ కుటుంబం కూడా ముందుకు సాగేటట్టు తర్వాత కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించారు.